మమ్మీ, స్కూల్ అంటే ఏంటి? నాన్నా, స్కూల్ అంటే నీలాంటి చిన్న చిన్న పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు. నేను స్కూల్కి వెళ్ళాను. నువ్వు స్కూల్కెళ్ళిన తర్వాత నీకు చాలా ఫ్రెండ్స్ దొరుకుతారు. చదువుకుంటావు, ఆడుకుంటావు. నీకు నేను రోజు అన్నం వండుకొని తీసుకువస్తాను. అందులో చాలా చాక్లెట్స్ కూడా ఉంటాయి. మమ్మీ, కానీ ఒక చోటుకి ఇంతమంది పిల్లలు ఎలా వస్తారు? నాన్నా, స్కూల్ అది ఇంత చిన్నదిగా ఉండదు, చాలా పెద్దదిగా ఉంటుంది. అక్కడ చాలా చాలా మంచి టీచర్స్ ఉంటారు. వాళ్ళు నిన్ను చదివిస్తారు. నేను నిన్ను చదివించేలాగా. మమ్మీ, నేను ఆ పెద్ద స్కూల్కి ఎప్పుడు వెళ్తాను? త్వరలోనే నువ్వు వెళ్ళిపోతున్నావు. అభి, త్వరగా లే, దాక్కో, వెళ్ళు, దాక్కో, దాక్కో, త్వరగా కూర్చో. వదులు నన్ను. చాలా బాగుంది. నువ్వెందుకు నన్ను చూసి అంతలా భయపడతావు? వదలమంటుంటే ఏంటిది అర్జున్? నిహారిక, నువ్వు వెళ్ళక తప్పదంటావా? నానమ్మని ఇక్కడికి రమ్మను. నానమ్మ? అది మా అత్తవారింటికి వచ్చి ఉంటారా? నాకు భారంగా ఉంటారా? అస్సలు రారు. అరే, దీనికి శిక్ష నాకెందుకు ఇస్తున్నావు? తను నా దగ్గర నుంచి నా భార్యని 3 రోజులకి తీసుకుంటుంది. 3 రోజులంటే మాటలా? పర్లేదు, అది మంచిదే. మిస్ అవ్వండి. అప్పుడప్పుడు మిస్ అవ్వడం కూడా మంచిదే. అసలు ఎలాంటి భర్తవి? కొంతమంది భర్తలు భార్యలు ఎప్పుడు ఊరెళ్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ నువ్వేంటిలా మారం చేస్తున్నావు? నా లైఫ్లో నా సంతోషం, నా ఆనందం అన్నీ నువ్వే. సరే వదులు, చాలు. ఇక నేను వెళ్ళాలి. హే, నమస్కారం నానమ్మా. ఎవరు? అరే నానమ్మ, తను అర్జున్, నా హస్బెండ్. నేను నిహారికని. నిహారిక, ఎలా ఉన్నావమ్మా? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. హఠాత్తుగా వచ్చావేంటి? హఠాత్తుగానా? హఠాత్తుగా ఏంటి? మీరే కదా రమ్మని పిలిచారు. మీ మతిమరి పొంది చూడండి. అప్పుడప్పుడు నాకు భయం వేస్తుంది, నన్ను కూడా మర్చిపోతారేమోనని. బాబు అర్జున్, లోపలికి రా. అరే లేదు నానమ్మా, నేను 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను నిహారికని తీసుకెళ్ళడానికి. మీరు గుర్తుపెట్టుకోండి, తను నా పెళ్ళాం. లేదంటే మీరు తన్ని నాతో పంపించను అంటారు. సరేనా? సరే, వెళ్ళొస్తాను. బాయ్. తీసుకోమ్మా, మంచినీళ్ళు తాగు. నేను ప్రియాని చూసొస్తాను. కాసేపు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. తనేదో ఇంపార్టెంట్ గా మాట్లాడాలంటోంది. త్వరగా వచ్చేస్తాను. ఓకే, బాయ్. నన్నెందుకు పిలిచావు? పద నిహారిక, లేచి పద. పద. ఆ టైం ఎప్పుడూ పోయింది. 1 నెలగా చెప్తున్నాను, నువ్వే రెడీగా లేవు. నేను నిన్ను చాలా ప్రేమించాను, కానీ నువ్వు నన్ను అంతలా ప్రేమించనే లేదు. లేదు నిహారిక, లేదు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీకు ధైర్యమే లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నా గురించి మాట్లాడలేకపోయావు. ఎందుకు? నాకు అమ్మా నాన్న లేరనే కదా. సరే,
వీటన్నిటిని వదిలే. ఇకపై నువ్వు నాకు కాల్ గానీ మెసేజెస్ గానీ చేయకు. నాకు పెళ్ళయి 6 నెలలు గడిచింది. నేను నా హస్బెండ్ అర్జున్తో ఎంతో హ్యాపీగా ఉన్నాను. దీన్ని క్లియర్ చేయడానికి చివరిగా నేను ఒకసారి కలవడానికి వచ్చాను. అబద్ధం చెప్తున్నావు కదా నువ్వు, అబద్ధం చెప్తున్నావు కదా నిహారిక. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు నా జీవితంలో ఉంటే. నాకు పెళ్ళైపోయింది. దీన్ని నువ్వు బాగా అర్థం చేసుకో. మళ్ళీ నన్ను కలవడానికి ప్రయత్నించకు. ఇదిగో ఫోటో. తన్నే కిడ్నాప్ చేయాలి. ఇదిగో డబ్బు తీసుకో. కిడ్నాప్ ఎందుకు చేయమంటున్నారు? నీకు అవన్నీ ఎందుకు? డబ్బులు ఇచ్చాను కదా, ఇక బయలుదేరు. నానమ్మా, అమ్మ కూడా దీన్ని వేసుకుంటుంది కదా? అవునమ్మా, అవును. నాకివ్వండి, నేనెక్కిస్తాను. మీరు కళ్ళజోడు కొనుక్కోవాలి. అది వద్దమ్మా, అది వేసుకుంటే నాకు తలనొప్పి వస్తుంది. సరే, నాకొక విషయం చెప్పు. మీ అత్తగారింట్లో సంతోషంగానే ఉన్నావుగా? ఆ, ఏమైంది? నా దగ్గర నువ్వేదో విషయం దాస్తున్నావు. అల్లుడుగారు మంచివారేగా? నానమ్మ ఆయనను చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ అత్తయ్యే కాస్త స్ట్రిక్ట్. మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఇంట్లో అన్ని పనులు చేయాలి. మనం వేరే ఇంటికి వెళ్ళిపోదామా అని, అర్జున్ని అడుగుదామా అని ఆలోచిస్తున్నా. వద్దు తల్లి, తెలియకుండా ఇలాంటి తప్పులు అస్సలు చెయ్యకు. బిడ్డని తల్లి నుంచి వేరు చేసి అల్లుడుగారికి నీ మీదున్న ప్రేమ ఆప్యాయతని దూరం చెయ్యొద్దు. నానమ్మ, మీరు చెప్పేది కరెక్టే. అయినా మా అత్తయ్య అంత చెడ్డది కాదు, కాస్త స్ట్రిక్ట్ అంతే. నీ గురించి కూడా తెలుసు. నీలో చాలా ధైర్యం, ఓపిక కూడా ఉన్నాయి. నువ్వు ఉండు, నేను చూస్తానులే. నానమ్మా, అది లత అంటే గుడి ప్రోగ్రామ్ మీకు మళ్ళీ గుర్తు చేయమని చెప్పారు. అయ్యయ్యో, అవును కదా. అమ్మా నిహారిక, నేను నీతో చెప్పడం మర్చిపోయాను. లత కొడుకు ఫంక్షన్కి నేను వెళ్ళాలి. సరే, నువ్వెక్కడికైనా బయటకు వెళ్తున్నావా? లేదు, నేనెక్కడికి వెళ్ళడం లేదు. నన్ను తీసుకువెళ్ళడానికి అర్జున్ నైట్ వస్తాడు. సరే, నువ్వు వెళ్ళు గణేష్, నేను వస్తానులే. ఉమ్. ఇదిగో అక్క, అక్క, బయట మెయిన్ రోడ్ లో మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. ఎవరది? ఏమో అరే, తెలియదు. చెప్పేసి వెళ్ళు. అర్జున్ ఇంత త్వరగా వచ్చాడేంటి? తీసుకురా, ఎక్కి లోపల కూర్చోబెట్టు. సార్, నాకు నా భార్య గురించి చాలా బాగా తెలుసు. తను నన్ను అడగకుండా ఎక్కడికి వెళ్ళదు. సార్, సార్ ప్లీజ్ తనని వెతకండి. మీకు పెళ్ళి ఎన్ని రోజులైంది? 6 నెలలు. 6 నెలల్లో మీ భార్య గురించి అన్నీ తెలుసుకున్నారా? అరే, తను మేజరే కదా, ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది. అరే, తను చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? తన పర్స్, తన మొబైల్ అన్ని ఇంట్లో వదిలి వెళ్ళింది. ముందు నేను చెప్పే రిపోర్ట్ రాసుకోండి, ఆ తర్వాత వెళ్ళి వెతకండి. అది కాదమ్మా, నేను రాయనం లేదు. కానీ రిపోర్ట్ రాయడానికి ముందు 24 గంటలు వెయిట్ చేయాలి. నేనేం చేయలేదు. ఏంటి మీరు ఇలా మాట్లాడతారు? 24 గంటల ఈలోగా తనకి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? శుక్ల, అమ్మగారికి ఒక గ్లాస్ నీళ్ళు. మీ మనవరాలు ఫోటో ఉందా మీ దగ్గర? అలాగే అమ్మా, నేను రాసుకుంటా రిపోర్ట్.
అరవకండి, ప్రశాంతంగా ఉండండి, మెల్లగా చెప్పండి. అందరూ ఒకేసారి మాట్లాడితే మేము ఎలా సాయం చేయగలం? అసలు ఏమైందో చెప్పండి. మేము ఇక్కడ మా పిల్లల కోసం, మా అమ్మ నాన్నల కోసం కొన్ని గంటల తరబడి లైన్లో నిలబడి ఉన్నాం. మా వంతు రాలేదు, కానీ తర్వాత వచ్చిన వాళ్ళ వంతు వస్తుంది, వాళ్ళు వచ్చి వెళ్తున్నారు. ఇలా చూడండి, నాకేమీ అర్థం కాలేదు. మీరు ఏ వంతు గురించి మాట్లాడుతున్నారు? అయినా మీరంతా ఎందుకున్నారు ఇక్కడ? ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కోసం మేమందరం ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాం. రిజిస్టర్ చేసుకుని 2 ఏళ్ళు అవుతోంది, కానీ ఇంకా మా వంతు రాలేదు. డబ్బులున్న వాళ్ళకి మాత్రం వాళ్ళ వంతు 2 నెలల ముందే వచ్చేసి. ఇలా చూడండి, మీరు ఓ పని చేయండి. మీరు మీ నంబర్, అడ్రస్ మొత్తం ఇక్కడ రాయండి. ఏం జరిగింది, ఏం సమస్య అని మేము చూస్తాం. నేను ఇన్వెస్టిగేట్ చేసి చెప్తాను. సార్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఆర్గన్ డొనేషన్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ సార్. దాన్ని పెద్ద పెద్ద అథారిటీస్ మానిటర్ చేస్తారు. లైక్ నోటో వెబ్సైట్లో ముందుగా డోనర్ ఇంకా రిసీవర్ల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. తర్వాత ఆర్డర్లో అందరి నెంబర్లు వస్తాయి. కానీ కొంతమంది రిసీవర్స్ నెంబర్స్ ముందుగానే వస్తుంటాయి. దానికి కారణం వాళ్ళ డోనర్ ముందుగానే మేనేజ్ చేస్తారు, అందుకే వాళ్ళ నెంబర్ ముందుగా వస్తుంది. అయినా కూడా మేము డోనర్ ఇంకా రిసీవర్ల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ట్రాన్స్ప్లాంట్ చెయ్యనివ్వం. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, డోనర్ ఇంకా రిసీవర్ రిలేషన్స్ అవ్వడం చాలా ముఖ్యం సార్. ఎందుకంటే అందులో ఎక్కువగా లావాదేవీలు ఉండవు. డాక్టర్, ఈ ప్రాసెస్ ఇది కంప్లీట్లీ ట్రాన్స్పరెంటేనా? అవును సార్, అది చాలా క్లియర్ సార్. కావాలంటే మీరు ఆన్లైన్లో కానీ లేదంటే హాస్పిటల్కి వెళ్ళి కానీ రీసెంట్ చేంజెస్ చెక్ చేసుకోవచ్చు. ఇండియాలో దాదాపు 1,50,000 మంది డోనర్స్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. అలాగే డోనర్స్ సంఖ్య 25,000 కంటే తక్కువ. ఈ డేటా మొత్తం మీకు ఆన్లైన్లో అవైలబుల్ సార్. ఓకే. అయినా డాక్టర్, రీసెంట్గా జరిగిన ట్రాన్స్ప్లాంట్ ఆ పేషెంట్స్ మొత్తం ఫైల్స్ నాకు కావాలి. డెఫినెట్లీ సార్, నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. సార్, నేను డోనర్ రిసీవర్ రికార్డ్స్ మొత్తం టాలీ చేశాను. ఏమీ దొరకలేదు. ఆ తర్వాత వెయిటింగ్ లిస్ట్లో ఉన్న పేషెంట్స్ని చెక్ చేశా. వాళ్ళ సిచ్యువేషన్ కూడా నార్మలే. కానీ భోపాల్ నుంచి నాకు 6 పేషెంట్స్ దొరికారు. వాళ్ళకి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, కానీ లిస్ట్లో అప్డేట్ కాలేదు. ఇది చూడండి. కానీ ఇది ఆటోమేటికలీ అప్డేట్ అవ్వాలి కదా? ఎస్ సార్, నేను ఈ 6 పేషెంట్స్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కనుక్కున్నాను. ఒకసారి మాట్లాడి చూద్దాం సార్. ఓకే. మీ కళ్ళు దొబ్బినాయేంట్రా? దాని ముఖం చూడలేదా? దీన్ని ఎవర్రా కొనేది? పొద్దున్న 11 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నిహారిక దొరికిందా అని పోలీసుల్ని అడగాలి. అర్మాన్ గారు ఇవ్వాల్సిన 1.5 లక్ష వచ్చేసింది, రాసుకో. అమ్మా కోడలా, ఏంటి ఇంకా టీ రాలేదు? వస్తున్నాను మావయ్య. మావయ్య, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అత్తయ్య, మావయ్య ఈరోజు తినడానికి సాంబార్ చేయనా? అలాగే అలాగే చేయమ్మా. కూరగాయలు కట్ చేయి. ఈరోజు సాంబార్ నేను చేస్తాను. సంజయ్ గారికి చాలా ఇష్టం. అమ్మా, టీ కింద పడిపోయింది, వచ్చి క్లీన్ చేయి. వస్తున్నాను. సంజయ్ గారు, పాలు అక్కడ పెట్టు. హే, ఆగు. ఏంటిది? గ్లాస్ పై మూత ఎవరు పెడతారు? నీకు తెలుసు కదా, శుభ్రంగా లేకపోతే నాకు కోపం వస్తుంది అని. తెలిసి కూడా తీసుకువెళ్ళు. నేను ఇప్పుడే మళ్ళీ తీసుకొస్తా. మావయ్య గారు నిన్ను మందుల కోసం పిలిచారు. అక్క, ఈరోజు మావయ్య గారికి మందులు మీరిస్తారా? ఎందుకు? సౌమ్య ఎందుకు వెళ్ళాలి? నువ్వేమన్నా బిజీనా? నిన్నే కదా పిలిచారు, వెళ్ళు.
గీత రైట్? మీ వీడియోస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. 2.5 lakhs ఫాలోవర్స్. వావ్. 2.5 కాదు, 3 lakhs. నాకు 3 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. కూర్చో. నా విషయం వదిలే, నీ గురించి చెప్పు. నువ్వు ఒంటరిగా ఉంటున్నానన్నావు. నో రిలేటివ్స్, నో మామ్, డాడ్, బ్రదర్స్ ఎవరు లేరా? లేరు. కానీ నాకు ఒక సిస్టర్ ఉంది. రియల్ సిస్టర్ ఏం కాదు, దానికేం తక్కువ కాదు. అంటే మీరిద్దరు కలిసి ఉన్నారా? లేదు, ఇప్పుడు నాతో తను ఉండట్లేదు. ఏమైంది? కానీ నువ్వు ఒంటరిగా ఉండడం మంచిదే కదా. నిన్ను తిట్టడానికి ఎవరు లేరు, అలాగే చెప్పడానికి కూడా ఎవరు లేరు. నువ్వు ఏమనుకుంటే అది చెయ్యొచ్చు. భూషణ్ కుమార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఆ కిడ్నీ ఎవరికిచ్చారు? మా మామయ్య కూతురు ఇచ్చింది. తను భూషణన్నయ్యకి బాగా పరిచయం అంట. కానీ డాక్యుమెంట్లో పేరెందుకు లేదో నాకు తెలియదు సార్. ఎందుకు అడుగుతున్నారు? ఏదైనా ప్రాబ్లమా సార్? అవును, నా చెల్లికి నా కూతురే కిడ్నీ ఇచ్చింది. నీ కూతురెక్కడా? డార్జిలింగ్లో ఉంటుంది, అక్కడే చదువుకుంటుంది. ఎప్పుడు వెళ్ళింది? దాదాపు తను వెళ్ళి నెలవుతుంది. నన్నమ్మ 4 నెలలని వెయిట్ చేశాను. తన కోసం చాలా వెతికాను. ఎంత వెతికినా దొరకలేదు. ఆ తర్వాత నేను సాక్షిని పెళ్లి చేసుకున్నాను. ఇంకా సాక్షి కూడా నిహారిక గురించి అంతా తెలుసు. నాకైతే పోలీస్ వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తుంది. నిహారిక తన ఇష్టానికే ఎక్కడికైనా పారిపోయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేనే తన్ని పెంచాను. తను అలా చేసుండదు. నానమ్మ, మీకు చిన్నప్పుడు జరిగింది ఏమీ గుర్తులేదు. మీకు ఈ రోగం వచ్చినప్పటి నుంచి 20 నిమిషాల ముందు జరిగింది కూడా గుర్తుండటం లేదు. మీ డైరీలో చూసి చదువుకుంటూ ఉంటారు. నేను అన్నీ మర్చిపోతానేమో కానీ నిహారిక జ్ఞాపకాలు అవి నా మెదడులో ఉండవు, నా గుండెల్లో ఉంటాయి. ఈ రోగం పేరు చెప్పి తనని నా నుంచి దూరం చేయలేరు. చూడండి, నేను తన్ని మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. అమ్మగారు ఇట్రండి, మీరు అడిగినవన్నీ తీసుకొచ్చాను. అరే నాన్న గణేష్, అమ్మా దీంట్లో ఫ్రూట్స్, కూరగాయలు ఉన్నాయి. దీంట్లో మీ మందులు ఉన్నాయి. అమ్మా దీని అంతటికి కలిపి 670 రూపాయలు అయింది. ఓకే, 700, 800, 900, 1000 రూపాయలు. నువ్వు అడిగిన 670. సరే అమ్మా, మీకు ఇంకేమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను తీసుకొచ్చిస్తాను. ఓకేనా? నేను వెళ్ళొస్తాను. సరే, వస్తానమ్మా. మమ్మీ, మన ఆకాశంలోకి వెళ్ళగలమా? నానా, ఒక చాలా పెద్ద రాకెట్ ఉంటుంది, అందులో కూర్చొని వెళ్ళొచ్చు. వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటారు. కానీ మమ్మీ, మీరే కదా డాక్టర్ అవ్వాలని చెప్పారు. ఆ కానీ మమ్మీ, నాకిప్పుడు ఆస్ట్రోనాట్ అవ్వాలనిపిస్తుంది. నాన్న, నువ్వేమి అనుకుంటావు అది కావచ్చు. మమ్మీ, మీరు ఏమనుకున్నారో అది అవ్వలేకపోయారు కదా. రీమా, నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు నాన్నా? ఆంటీ, మీరు నన్ను బాగా స్ట్రాంగ్గా పెంచారు. ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఈ అనాథాశ్రమం గురించి నువ్వు ఆలోచించినట్టు ఇంకెవ్వరూ ఆలోచించరు. ఇలా అంతా మీరు మాట్లాడకండి. ఈ అనాథాశ్రమం నా ఇల్లు, మీరందరూ నా కుటుంబం. నేనేం చేయట్లేదు, డబ్బులు ఇస్తున్నానంతే. నిజమైన టాలెంట్ ఇక్కడుండే అమ్మాయిల దగ్గరుంది. మీరు సుప్రియ డిజైన్ చూసారా? అరే, దాన్ని చూసి క్లయింట్ మీటింగ్ పిలిచారు. సరే గాని నీ ట్రైన్ ఎన్ని గంటలకి? ఈ రోజు రాత్రి 10:30కి. కానీ దానికి ముందు ఒకరిని కలవాలి. అంత రాత్రిపూట ఎవరిని కలుస్తావు? అది వచ్చి మీటింగ్ గురించి ఒకటిని కలవాలి. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. సరేనా? సరే. The number you are trying to call is currently switched off.
రా త్వరగా త్వరగా రా లోపలికి వెళ్ళా. త్వరగా రా. ఈరోజు బాగా అలసిపోయాను కాబట్టి నిన్ను కొట్టాలనిపించడం లేదు. ఇందులో 6 పేషెంట్స్కి డోనర్స్ దొరికారు. నాకు ఇది ఎందుకో కొంచెం డౌట్గా అనిపించింది. అందుకే నేను ట్రాక్ చేస్తే తెలిసింది ఒక డోనర్ నేషనల్ లెవెల్ స్విమ్మర్, అలాగే ఒక డోనర్ అమ్మాయి తన బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్, అలాగే తన ఆర్గన్ రిసీవర్ వాళ్ళ బామ్మ ఆవిడ బ్లడ్ గ్రూప్ ఏబి పాజిటివ్. రిసీవర్ డోనర్ కి బ్లడ్ గ్రూప్ సేమ్ గా ఉండాలి కదా? ఎస్ సార్, ఈ ఇన్వెస్టిగేషన్లో అందరూ అబద్ధం చెప్తున్నారని అర్థమైంది. మీరు చెప్పే పేర్లలో ఉండే డోనర్స్ కిడ్నీలు ఇవ్వకపోతే మరి వీళ్లకు కిడ్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ ఇది ఆర్గాన్ ట్రాఫికింగ్ కేసా? పాసిబులే సార్. తీసుకురండి వాళ్ళని. ఇదిగోరా నీ 2 లక్షల రూపాయలు. ఇదిగోబే నీ 2 లక్షల పట్టుక. సార్, బార్కడా పోలీసులకు ఒక అమ్మాయి శవం దొరికింది. తన వయసు 18 నుంచి 20 ఏళ్ళు ఉంటుంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే తన వీప్ మీద కట్ చేసిన గుర్తుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఒకటి కన్ఫర్మ్ అయింది. ఆ అమ్మాయి కిడ్నీని ఎవరో తొలగించారు. అక్కడ 6 మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. వాళ్ళు నిజమైన డోనర్స్ కాదు. ఇక్కడ కిడ్నీ లేని ఒక అమ్మాయి శవం దొరుకుతోంది. ఒకవేళ ఇది ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటుందా? కావచ్చు సార్, కానీ మన దగ్గర ఏ లీడు లేదు. సార్, ఆ 6 కిడ్నీ రిసీవర్స్కి మెడికల్ టెస్ట్ చేయించాను. ఆ అందరి కిడ్నీస్ ఫీమేల్స్వే. వాట్? అన్ని ఫీమేల్స్ వేనా? ఎస్ సార్. ఇలా చూడు, బయటుండే పోలీస్ దగ్గర కేసుని టేక్ ఓవర్ చేయమని అప్లికేషన్ ఇవ్వు. ఎస్ సార్. సునీల్, ఏ పేషెంట్స్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందో ఆ డేట్కి దగ్గరలో ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ తీసుకోండి. వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఆ అమ్మాయిల బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆ అమ్మాయిల బ్లడ్ గ్రూప్ ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే ఇదంతా కనెక్టెడ్ అని అర్థం. లాస్ట్ 1 ఇయర్ లోపల ఎంతమంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఉన్నాయో అన్నిటినీ రీఓపెన్ చేయి. రైట్ సార్. సార్, ఇందర్ పోలీస్ స్టేషన్ లో ఒక మిస్సింగ్ కేసు ఉంది. తన పేరు నిహారిక రంజన్. 6 నెలల ముందు మాయమైంది. సార్, ఏదో విచిత్రంగా జరుగుతుంది సార్. సార్, ఒకసారి వెళ్ళి తన ఫ్యామిలీని కలిసి మాట్లాడతాను. బండిలో ఎవరో వచ్చి నా నిహారికని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. నేను చూశాను. ఆ బండి వెనుక 2 కళ్ళ ఫోటో ఉంది. కానీ అమ్మా, మీరు ఇది పోలీస్ ఫైల్లో రాయలేదెందుకు? ఈ విషయాన్ని మీరు పోలీసులకి చెప్పారా? చెప్పానే. నాకేం గుర్తులేదు. నేను చెప్పే ఉంటాననుకుంటా. ఏం పర్వాలేదమ్మా, మేము మా తరపు నుంచి ప్రయత్నిస్తాం. నా నిహారిక తన ఇష్టానికి నన్ను వదిలి వెళ్ళిపోలేదు. నా మనవరాల్ని నాకు వెతికి పెట్టండి. మీరు బాధపడకండి, మేం ప్రయత్నిస్తాము. సార్, నేను లోకల్ పోలీసుతో మాట్లాడాను. ఇన్వెస్టిగేషన్ ప్రకారం తన ఇష్టానికే తను బయటకు వెళ్ళిందని తెలిసింది. ఇన్వెస్టిగేషన్ ఫైల్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. లోకల్ పోలీస్ స్టేషన్ ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయలేదు. నేబర్ స్టేట్మెంట్ కూడా లేదు, రిలేటివ్ స్టేట్మెంట్ కూడా లేదు. కానీ నిహారిక నానమ్మ ఆ కార్ చూశారు. కానీ సార్, నిహారిక నానమ్మకే అల్జైమర్స్ ఉంది. తనే అన్నిటినీ మర్చిపోతుంది. కానీ నిహారిక బ్లడ్ గ్రూప్ తో ఏ కిడ్నీ కావలసిన పేషెంట్ తో మ్యాచ్ అవ్వలేదు. ఎలాగో మనం ఈ కేసులో ఉన్నందువల్ల క్రాస్ చెక్ చేయాల్సిందే. మంజు, నువ్వు రిలేటివ్స్ ఇంకా నైబర్స్తో ఇన్వెస్టిగేట్ చేయి. సూరజ్, నీకేమైనా దొరికిందా? ఎస్ సార్, నాకు ఆ 6 అమ్మాయిల మిస్సింగ్ కంప్లైంట్స్ దొరికాయి సార్. వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్తో మ్యాచ్ అవుతున్నాయి సార్. ఆ ట్రాన్స్ప్లాంట్స్ ఆ అమ్మాయిలు మిస్ అయిన 1-2 రోజులకే జరిగాయి సార్. వాట్? నిహారిక, నిహారిక,
ఏంటిది చెప్పు, ఏంటిది? నీకు తెలుసు కదా చెత్తా చెదారం చూస్తే నాకు కోపం వస్తుందని. నేను ఇదంతా తీయాలని అనుకున్నాను, క్లీన్ చేద్దామని అనుకున్నా. ఏమైంది అనుకో? ఓరి దేవుడా! ఒరే సంజయ్, ఎందుకు ఇలా చేసావు? తిన్నిప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డాక్టర్ని పిలవరా. ఎంత రక్తం పోయిందో చూడండి. మన లోకల్ డాక్టర్ ఇదంతా ట్రీట్మెంట్ చేయడం. పోయినోరు నాకే నేర్పిస్తావా? ఓపెన్ ఓపెన్. హాస్పిటల్ తీసుకెళ్ళండి, జాగ్రత్త, తీసుకెళ్ళండి. ఓకే సార్. మార్కడా పోలీసులకు శవం దొరికిందే, ఆ అమ్మాయి పేరు వైభవి సార్. వాళ్ళ ఫాదరే కేసు ఫైల్ చేశారు. ముందుగా పోలీసులు ఏమనుకున్నారంటే అమ్మాయి పారిపోయింది అని. తనకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును సార్, ఒక కుర్రాడు ఉండేవాడట. కానీ వైభవి ఎప్పుడైతే మాయమైందో ఆ రోజు నుంచి అతను కూడా కనపడడం లేదు. ఆ అబ్బాయిని వెతకండి. ఆ అమ్మాయి ఫాదర్ని కలవాలి. సార్ సార్ ఆ అమ్మాయి తండ్రి అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. అన్నా, ఒక్క నిమిషం అన్నా. ఏ అమ్మాయి, కారు అడ్డం వస్తావేంటి? సార్, నా పేరు నిహారిక, నేను భోపాల్లో ఉంటున్నా. సార్, బ్రిజేశ్వర్ సింగ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నన్ను 6 నెలలుగా బలవంతంగా వాళ్ళ ఇంట్లో బంధించారు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్. వాడు నన్ను రేప్ చేశాడు సార్. వచ్చి కారు ఎక్కు, త్వరగా ఎక్కు, త్వరగా. మీ ఫ్యామిలీలోని ఎవరితోనన్నా మాట్లాడాలనుకుంటున్నావా? ఉన్నారు సార్, నాకు ఒక నాన్నమ్మ ఉంది, నా భర్త కూడా ఉన్నాడు. హలో, దారిలో ఒక అమ్మాయి కార్ ఆపింది. తన పేరు నిహారిక అంట. కిడ్నాపింగ్ కేసులాగా అనిపిస్తోంది. నేను మీకు డీటెయిల్స్ మెసేజ్ చేస్తాను. ఓకే సార్, ఐ రియలీ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్. యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకు రిలేటివ్ ఉన్నారు, వాళ్ళ కిడ్నీని డొనేట్ చేశారని. అందుకే నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను సార్. రిలేటివ్ ఎవరు? అది నాకు తెలియదు సార్. ఆ రిలేటివ్ ఎవరో తెలీదు. తెలీదంటే నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు చూడలేదా నువ్వు? లేదు సార్, వాళ్ళు మెడికల్ బాక్స్లో ఆర్గాన్ తీసుకొచ్చారు సార్. అదేదో హడావిడిగా జరిగిపోయింది. అందుకు నేను అబద్ధం చెప్తున్నావా? నన్ను చూస్తే పిచ్చోర్లా కనిపిస్తున్నానా? చెప్పు. సార్ వాళ్ళు నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చారు సార్. అందుకే నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను సార్. కానీ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ రిలేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కిడ్నీ డొనేట్ చేశారని చెప్పారు. అంతకుమించి నాకేమీ తెలియదు సార్. నీకేం తెలీదా? లేదు సార్. లేదా 3 లక్షలు ఇచ్చారు కదా, ఎందుకు అడగాలే అనుకున్నావా? మెడికల్ బాక్స్ ఎక్కడా? సార్, బండెందుకు ఆపారు? సార్, ఆయనే బ్రిజేశ్వర్ సింగ్ సార్. నువ్వేం భయపడకమ్మా. పద. వదలండి. బ్రిజేష్ గారు, మీ అదృష్టం చాలా బాగుంది. అందుకే తను నాకు దొరికింది.
చెప్పాలంటే ఆ ఏరియా మా కంట్రోల్లో లేదు. తనని ఏదైనా చేయండి సార్. పారిపోయే ప్రయత్నం చేసిందంటే ఖచ్చితంగా మళ్ళీ అదే చేస్తుంది. ఏయ్! పంజరం నుంచి పక్షి పారిపోయిందనుకో, మేము మళ్ళీ పంజరంలో పెట్టాం సార్. ఆ పక్షికి రెక్కలు కట్ చేస్తాం. మావయ్య 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 వద్దు మావయ్య మావయ్య. నిహారిక ఏమైందమ్మా? ఓ, చీకటిని చూసి భయపడ్డావా? సరేరా, ఇక్కడ కూర్చో. చీకటిని చూసి ఎందుకు భయపడాలి నాన్న? ఎంత చీకటిగా ఉన్నా సరే మర్నాడు ఖచ్చితంగా వెలుగనేది వస్తుంది. ఆ వెలుగు వచ్చినప్పుడు అప్పుడు ఆ చీకటి జూమంతరాయ అయిపోతుంది. నానమ్మ, ఆ చీకటిగా ఉన్నంత వరకు నేనేం చేయలేను. నాకు చాలా భయమేస్తుంది. నువ్వు చీకటి ఉన్నంత వరకు వెలుగు వస్తుందన్న ఆశతో నువ్వు రివర్స్ కౌంట్ చేయి. 99, 98, 97, 96, 96, 95, 94. సార్, ఇది అందరి క్లయింట్ లిస్ట్. రెగ్యులర్ బేసిస్లో మెడికల్ బాక్స్ కొంటున్నారు. దీంట్లో మోస్ట్లీ హాస్పిటల్ లైసెన్స్ వాళ్ళకంటే మెడికల్ స్టోర్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళని నేరో డౌన్ చేయడం చాలా కష్టం. అవును సార్. ఫిల్టర్ చేసిన తర్వాత ఒక 7 పేర్లు ఇండివిజువల్గా వచ్చాయి సార్. మ్యాక్సిమం హోమ్ యూస్ కోసం ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రావెలింగ్ కోసం కొన్నవాళ్ళే సార్. ఇంకా అప్రాక్సిమేట్లీ 8 మందిని ట్రాక్ చేయలేకపోతున్నాం సార్. సార్, నేను ఆ నిహారిక కేసుని స్టడీ చేస్తున్నా. చాలా వింతగా అనిపించింది. ఒకవేళ తన ఇష్టానికి తన ఇంట్లోంచి బయటకు వెళ్ళిందంటే మొబైల్ కావాలనే ఇంట్లో వదిలేసింది వెళ్ళిపోయిందని అనుకుందాం. సార్, తను వెళ్ళేటప్పుడు తన పర్స్ తీసుకెళ్లేదు, బట్టలు కూడా తీసుకెళ్లేదు. కానీ ఇంకా ఇంట్లో జ్యువెలరీ కూడా ఉంది. కానీ తన గోల్డ్ బ్యాంగిల్స్ గోల్డ్ చైనే వేసుకుంది. కానీ గోల్డ్ చైన్ లో తన నాన్న రింగ్ మాత్రమే ఉంది. బాయ్ ఫ్రెండ్ లేదా ఎక్స్ ఎవరైనా ఉన్నారా? ఆ ఫ్రెండ్ ప్రవీణ్ కుమార్. కానీ ఇప్పుడు వాడికి పెళ్ళైపోయింది. వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఐ మీన్ సార్, కానీ వాడు మాయం అవ్వలేదు. సార్, తనకి ఏదో జరిగినట్టు ఏ ఆధారం దొరకలేదు. కానీ తను పారిపోయింది చెప్పడానికి కూడా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఒకవేళ ఈ కేసులో ఏదో క్రైమ్ ఉందనిపిస్తే ఆ రోజు ఏం జరిగిందని మళ్ళీ చెక్ చేద్దాం. తన ఇంటి పక్కనుండే వాళ్లతో మాట్లాడు. అయినో 6 నెలలు అయిపోయింది, కానీ ఎవరికైనా ఏదైనా గుర్తు రావచ్చు కదా. ఓకే సార్. ఒకవేళ క్రైమే జరిగిందని పెట్టుకుందాం. నిహారికతో ప్రాబ్లం అయి ఉండేవారు ఎవరై ఉంటారు? టీ తీసుకోండి. అమ్మగారు, నిద్రపోతున్నారా? అమ్మా, అరే అరే, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అరే, ఏంటిది? అమ్మా, అమ్మగారు, ఎవరైనా ఉంటే రండి. లోపల కళ్ళు తిరిగి పడిపోయారు. ఇలా చూడండమ్మా, ఈ మందులు పొద్దునే తీసుకోవాలి, సరేనా? ఇవి సాయంత్రం 2 సార్లు, మర్చిపోకుండా. నేను మళ్ళీ వచ్చి చూస్తాను. మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోండి, సరేనా? ఆవిడకి అల్జైమర్ ఉంది, షుగర్ ఉంది, బీపీ కూడా ఉంది. బాడీ చాలా వీక్గా ఉంది. ఆవిడ పరిస్థితి చూస్తుంటే ఈవిడ ఎక్కువ కాలం బతకరనిపిస్తోంది. ఆవిడని ఐసీయూలో అడ్మిట్ చేయాలి. రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? ఫామ్లో సైన్ చేయాలి. సార్, తనకంటూ ఉన్నది నేను ఒక్కడనే. సరే, రండి. అలాగే. నేను టీ పెడతాను. ఇప్పుడేమొద్దు, నువ్వు నా పక్కనే పడుకో చాలు. భార్య భర్త పక్కన ఎలాగైతే పడుకుంటుందో అలాగే. ఇంకొంచెం దగ్గరగా రా. నువ్వు నన్ను చూసి భయపడకు. నేను నిన్ను ఏమీ చేయను. నిన్నేదన్నా చేయాలనుకుంటే 7 ఏళ్ల క్రితమే చేసేవాణ్ణి. నువ్వు నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం లేదు. మమ్మీ, సుసు వస్తుంది. నేను వస్తున్నాను. నువ్వు ఎక్కడే పడుకో.
అందులోనే పోసేయరా. వీడెప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటాడా? వాడికి చెప్పు, లేదంటే చంపి పారేస్తాను. వద్దు, అలా చేయకండి ప్లీజ్. నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు, వాడికి అర్థమయ్యేలా చెప్పు, లేదంటే చంపి అడవిలో పారేస్తాను. ఏయ్ లే, అన్నం తిను. అక్క నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వక్క. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను నోరు మూసుకో. వెళ్ళనివ్వు. ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి కదా, డబ్బులు, మర్యాద, నగలు, ఇంకా సంచయ్. ఇవన్నీ నాదై ఉన్నింది, ఎందుకంటే ముందు నేను కోడలుగా ఉన్నాను. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా దగ్గర నుంచి అన్ని తీసుకున్నారు. ఇప్పుడు నేను ఇంటికి పని మనిషిని అయిపోయాను. ఎందుకంటే నాకు పిల్లలు పుట్టలేదు కదా, కానీ నీకు కూడా పుట్టలేదు కదా. అయితే నేనెందుకు నీకు సహాయం చేయాలి? అన్నం తెచ్చాను కదా, ఇదే నీకెక్కువ. ఇప్పుడు నోరు మూసుకొని తిను, దొంగ మొహందనా. నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం కదా, ఇదిగో చాక్లెట్ తీసుకో. బయట మెయిన్ రోడ్ లో మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. తీసుకో 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 తీసుకో. సరే నాన్న, నీ పేరేంటో చెప్పు. శుభ్. నాన్న శుభ్, ఇదిగో ఇది తీసుకో, ఇది నీకే, తీసుకో. సరే నాన్న శుభ్, ఒక విషయం చెప్పు. నిహారిక అక్కని నీ దగ్గర పిలవమని చెప్పిన అంకుల్ మొహం నీకు గుర్తుందా? అరే నాన్న, భయపడకు, చెప్పు. ఏయ్ బాబు, ఇలా రా. నీకు నిహారిక అక్క తెలుసా? ఆ, ఇదిగో తీసుకో. నిహారిక అక్కతో చెప్పు, తన కోసం మెయిన్ రోడ్ మీద వెయిట్ చేస్తున్నానని. సరే ఇప్పుడే పిలుస్తాను. నాన్న శుభ్, ఆ అంకుల్ని ఇప్పుడు చూస్తే కనిపెడతావా? ఆ అంకుల్కి మీసాలున్నాయి. శుభ్ నాన్న, ఆ మీసాల అంకుల్ గురించి ఇంకేమైనా చెప్పగలవా? సరిగ్గా గుర్తులేదు. సరే పర్లేదులే. లాస్ట్ 6 నెలలుగా ఏ కిడ్నాపింగ్ గ్యాంగ్ యాక్టివ్గా ఉందో వాళ్ళ గురించి తెలుసుకుని తీసుకురండి. సార్ ఇది చూస్తుంటే ర్యాండమ్ కిడ్నాప్లా లేదు, కాంట్రాక్ట్ అయ్యుంటుంది. స్పెషల్లీ నిహారికని టార్గెట్ చేశారు, అది కూడా తన అత్తారింట్లో తను లేనప్పుడు, తన ఇంట్లో ఎవరూ లేనప్పుడు. అప్పుడు తనని కిడ్నాప్ చేశారు. కానీ సార్ నిహారికతో కనెక్ట్ అయిన వాళ్ళందరితో నేను ఆల్రెడీ మాట్లాడేశాను, కానీ నాకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం కనిపించలేదు. కిడ్నీ రాకెట్లో ఏంటి ప్రోగ్రెస్? ఇప్పుడు ఇక్కడి నుంచి నిన్ను ఎవరు వెళ్ళనివ్వరు. అక్క ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి నాకు హెల్ప్ చేయండి. నువ్వు మళ్ళీ పారిపోవాలనుకుంటున్నావని మావితో చెప్తాను. మీరు ఒక్క పని చేయండి, ఈ డోర్ ని బయట నుంచి మాత్రం లాక్ చేయకండి. మిగతావన్నీ నేనే చూసుకుంటాను. మిమ్మల్ని ఎవరు అక్క 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 ప్లీజ్ ఒక్కసారి తలుపు తెరవండి. వీడు పీవీ ఫార్మాసిటికల్స్ నుంచి మెడికల్ బాక్స్ కొంటాడు. కొన్న ప్రతిసారి ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తుంటాడు. కొంచెం సస్పిషియస్ గా అనిపించి వీడి గురించి ఎంక్వైరీ చేశాను. ఇది హిస్టరీ స్ట్రీట్. మర్డర్, కిడ్నాపింగ్ కేసు అంతా ఉంది. 3 years జైల్లో కూడా ఉన్నాడు. వీడి లొకేషన్ కనుక్కున్నావా? ఎస్ సార్, వీడు రఘువీర్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడని తెలిసిందే. వాళ్ళు బయట ఎక్కడే ఉండరు సార్, ప్రస్తుతం కేర్వా జంగిల్లో ఉన్నారని తెలిసిందే. మూవ్, టీం రెడీ చేయండి, క్విక్. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. ఇంట్లో నుంచి పారిపోను. నువ్వా? నీకు ఈ అమ్మాయి కావాలంటే ఇప్పుడే చెప్పు.
నా విషయంలో ఇలా ఎలా చేయగలిగావు? నిన్నొక ఫ్యామిలీ మెంబర్లా చూశాను. నాకు ఇది అక్కర్లేదు. రావే. ఐఎమ్ సారీ నాన్న. ఇలాంటి జీవితం జీవించేదానికన్నా చనిపోవడమే మంచిది. ఆంటీ, సుప్రియలో చాలా టాలెంట్ ఉంది. నేను ఇంకా చాలా అమ్మాయిలతో మాట్లాడాను. వాళ్ళు కూడా డిజైన్ చేశారు. చాలా అందంగా మన ఉంది. దగ్గర బట్టలు ఎవరు తీసుకుంటారు? నా దగ్గర ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. ఒకవేళ మనకి ఇన్వెస్టర్ దొరికితే ఇది జరుగుతుంది. కానీ స్టార్టింగ్ లో ఫండ్స్ కావాలి అంతే. 10,000లో 3 డ్రెస్సులు చేస్తాను అంతే. సరే, నేను ట్రస్టీతో మాట్లాడి నీకు డబ్బులు ఇప్పిస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. హలో. అవును సార్. అవునవునవును. ఎవరు? సార్, నేను డిజైన్ చూపించగలను. సరే సరే సార్, ఓకే. ఏమైంది? ఛాన్స్ ఏమైనా వచ్చిందా? ఆయన చెప్పిన అడ్రస్ ఇదే కదా? తలుపులు తెరవండి, తలుపులు తెరవండి, తలుపులు తెరవండి, తలుపులు తెరవండి, తెరవండి. ఎవరైనా తలుపులు తెరవండి. నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. ఒక్క నిమిషం, నాకు అబార్షన్ మందు తెచ్చిస్తారా? సరే. మమ్మీ, నేను ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలి. అర్థమవుతోందా నీకు? వాణ్ణి చంపి ముక్కలు ముక్కలు చేసి అడవిలో పారేస్తాను. నాకు ఒక సిస్టర్ ఉంది. అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారా? లేదు, ఇప్పుడు తను నాతో ఉండడం లేదు. అయిపోయిందా డాక్టర్? బాడీ కండిషన్ చాలా బాగుంది. హార్ట్ ఇంకా ఇంకో కిడ్నీ కూడా మీరు అమ్మొచ్చు, కానీ పోస్ట్ ఆపరేషన్ కేర్ దొరకదు. ఆపరేషన్ త్వరగా చేయాలి. అదంతా నీకెందుకు రా? ఎవరైనా నీ మనసు తీసుకున్నారా ఏంటి? అలా అయితే తను తీసి నువ్వు పెట్టుకో. మన దగ్గర కస్టమర్సే లేరు, ఇంకెవరికి అమ్ముతారా? డిమాండ్ ఏమొచ్చినా మాట్లాడకుండా చెయ్యి, ఎక్కువ ఆలోచించుకో. కానీ దీన్నేం చేసేది? అది మేము చూసుకుంటాం. నువ్వు నీ పని చేయి చాలు. బాక్స్ రెడీ చేయి, మేము త్వరగా తీసుకెళ్లి డెలివరీ చేయాలి. బాక్స్ రెడీగానే ఉంది. ఏది? తీసుకోండి. రాజు ఏమన్నాడంటే వీళ్ళు రఘువీర్ గ్యాంగ్లో జాయిన్ అయ్యారు. వీళ్ళు కాన్స్టెంట్గా ఒక చోటు ఉండరు. ఇప్పుడు వీళ్ళు కేర్వాడవుల్లో ఉన్నారు. టీం రెడీ చేయండి. మనం రాబోతున్నామని వాళ్లకు ముందే తెలిసిందేమో. దీన్ని ఆపరేషన్ థియేటర్లో రెడీ చేశారు. బార్కడా పోలీసులకు దొరికిన శవం అదే చనిపోయిన వైభవి. తన కిడ్నీ కూడా ఇక్కడే తీసేసుంటారు.
సార్ మొత్తం ఊరంతా సెక్యూరిటీ పెట్టాం. గుడ్. థ్యాంక్ యూ సార్. మనం వెతికే ఆ 6 డోనర్స్ కథల్లో కూడా వైభవికి జరిగినట్టే వీళ్ళకు కూడా జరిగింటుందని అనుకుంటున్నావా? సార్ అదే నిజమైతే ఈ కేసు చాలా పెద్దది. మన ఏరియాలోనే ఇంత జరుగుతూ ఉంది, కానీ మనకు తెలియలేదు. అసలు వీళ్ళందరికీ ఏమైంది? వీళ్ళల్లో అందరూ చనిపోయారా, లేదా ఇంకెవరైనా ప్రాణాలతో ఉన్నారా? సార్ నేను ఎంపీలోని పోలీస్ స్టేషన్స్ అన్నింటిలోనే ఎంక్వైరీ చేస్తాను. కిడ్నీలు మాయమైన కేసులు మొత్తం ఎన్నున్నాయో. అరే పోలీసు వాళ్ళు చాలా ఏళ్ళగా మమ్మల్ని వెంటాడుతున్నారు. ఏం పీకలేరు. ఏరియా చేంజ్ చేయంతే. కరెక్ట్ గా చెప్పావన్నా. మీ దారిలో ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని చంపాలంటే నన్ను పిలవండి. నేనొచ్చి వాళ్ళ కథలు ఫినిష్ చేస్తా. అర్థమైందా? ఈ అమ్మాయిని ఏం చేద్దామన్నా? నాకేమనిపిస్తుందంటే మనం డబ్బుల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. మనకన్నా చాలా ప్రమాదకరమైన వాళ్ళు వాళ్లే. మంచి వాళ్ళలా నటించి వాళ్ళ మనుషుల్నే వాళ్ళు మోసం చేస్తారు. మనకేమైందిలే గాని ఏం చేయాలో తన మొగుడిని అడుగు. రే చెప్తాను చూడు, నిహారిక కథ ముగిసింది, అమ్మ కథ కూడా ముగించేశాను. పని అయ్యాక ఫోన్ చేస్తాం. అమ్మా నమస్తే. నమస్తే. ఇప్పుడు ఎలా ఉంది, పర్లేదా? బాగుంది. అమ్మా మీరు కొన్ని పేపర్స్ మీద సంతకాలు పెట్టాలి. ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని లేపుతాను. మెల్లగా 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 మెల్లగా. ఇవి కొన్ని పేపర్స్ అమ్మా, వీటి మీద సైన్ చేయండి. ఇవి ఇంతకీ ఏం పేపర్లు? మీరు నిహారికని కలవాలి కదా, ఈ పేపర్స్ని తీసుకెళ్ళి నేను పోలీసుల దగ్గర ఇచ్చేస్తాను. ఈ పేపర్ ఎక్కడ రిజిస్టర్ అయిందనుకోండి, నిహారిక మీ దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది. తను నన్ను కలవడానికి వస్తుందా? వస్తుంది, తీసుకోండి. ఇక్కడ సంతకం చేయండి. అంతే, ఆఖరిగా ఒక్క సంతకం ఇక్కడ ఒకటి చేయండి. ఇక్కడ అంతేమ్మా. నన్ను కలవడానికి మళ్ళీ నువ్వెప్పుడొస్తావు? నేను నీ పేరు కూడా మర్చిపోతున్నాను. అరే ఏంటమ్మా, ఇప్పటికైతే నేను రాను, కానీ మీ నిహారిక వస్తుంది. తను వస్తుంది కదా, తను వచ్చాక చూసుకుంటుంది. ఏమంటారు? అంతవరకు రెస్ట్ తీసుకోండి, ఓకేనమ్మా? అయితే నేను వెళ్తాను. ఇదిగో వెళ్ళి పార్టీ చేసుకో. నా వంశాన్ని ఇది పెంచుద్దని నాకు బాగా తెలుసు. వేడి వేడి టీ రెడీ అయిపోయింది. ఏం చేస్తున్నారు? అది నా వాచ్ దొరకలేదని వెతుకుతూ ఉన్నాను. నువ్వు ఫోన్ అడిగావు కదా, ఓకే, సాయంత్రం వస్తున్నప్పుడు తీసుకొస్తాను. నాకు లేట్ అవుతుంది, బాయ్. సేటు, దీనికి ఎంత వస్తుంది? చూడండి, వీటన్నిటికీ మొత్తం కలిపి 2.5 లక్షలు మీకు వస్తుంది. మీ దగ్గర వీటి బిల్ ఉంది కదా? బిల్ లేదు, ఇవి నా పెళ్లి నగలు, చాలా పాత సార్. మీ దగ్గర బిల్ లేకపోతే గనక 10% తగ్గిస్తాం. పర్లేదు. సార్ మేము ఆ పేషెంట్స్ ఫ్యామిలీ వాళ్ళని బాగా కొట్టాం. వాళ్ళలో 3 నోరు తెరిచారు. 2కి హాస్పిటల్ బయట ఒకడు, వేరొకరికి ఫోన్లో ఒకడు ఆఫర్ చేశారంట. పేషెంట్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించకుండా వీళ్ళు వాళ్ళ కిడ్నీస్ని తీయించేశారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ అంతా ఇలాంటి వాళ్ళ మధ్య ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళ కోసం చట్టాన్ని మీరడానికి కొంచెం కూడా ఆలోచించరు. వీళ్ళందరికీ ఎదురుగా ఒక ఫైల్ రెడీ చేయి. ఇంకో విషయం, కిడ్నీ సప్లై చేసే ఈ పనులు చేస్తున్నారు కదా, నాకైతే వీళ్ళు దీనికంటే చాలా పెద్ద పనులు చేస్తున్నారనిపిస్తోంది. నువ్వే ఆలోచించు, ఇంతమంది ఆడవాళ్ళు ఒకేసారి మాయమవడం. వీళ్ళకి కావాల్సిన ఆర్గన్స్ అది కూడా ఆడవాళ్లవే. వాళ్ళ కిడ్నీసే కావాల్సింటే ఎవరివైనా అయ్యి ఉండొచ్చు కదా. నాకైతే వీళ్ళు కిడ్నీ సప్లై చేయడంతో పాటు ఇంకా ఏదో చేస్తున్నారనిపిస్తోంది. మనకు చాలా పనుంది. సార్, వైభవి పోస్ట్ మార్టం రిపోర్ట్లో సెక్షువల్ అసాల్ట్ ఏమీ లేదు, కాబట్టి వాళ్ళని ట్రాక్ చేయడం
కొంచెం కష్టమే సార్. పోయినసారి రాజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల లొకేషన్ని ట్రాక్ చేశాం కానీ ఈసారి మన దగ్గర ఏ లీడు లేదు. ఒకవేళ లీడ్ లేకపోతే లీడ్ క్రియేట్ చేద్దాం. సార్ కిడ్నీ కావాలి, చాలా అర్జెంట్. ప్లీజ్ ఏర్పాటు చేస్తారా? సార్ ఇది చాలా పెద్ద ప్రొసీజర్. ముందు మీరు ఈ ఫామ్ ఫిలప్ చేయండి. చాలా అర్జెంట్, కొంచెం త్వరగా చేయగలుగుతారా? ఇలా చూడండి సార్, ఇది మా చేతుల్లో లేదు. మీ టైం బాగుంటే మీకు దొరుకుతుంది. మంజు, నిహారిక కేసులో ఏదైనా ప్రోగ్రెస్ ఉందా? సార్ 6 నెలల ముందు నిహారిక మాయమైన రోజు నేను టోల్ గేట్లోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. కానీ సార్ కార్కి కలర్ స్టిక్కర్ ఉన్న కారు నాకు దొరకలేదు. తన హస్బెండ్, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ఏమైనా తెలిసిందా? కానీ సార్ హస్బెండ్ అర్జున్ వేరే పెళ్లి చేసుకున్నాడు. కానీ వాడిని చూస్తుంటే నిహారికని వెతకడంలో ఇంట్రెస్ట్ లేదని అనిపిస్తుంది. కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్, వాడికి పెళ్లైపోయింది. వాళ్లపైన ఒక కన్నేసి ఉంచాను, కానీ సస్పిషియస్ గా నాకేం కనిపించలేదు. వాళ్ళ కాల్ రికార్డ్స్ లో ఏదైనా దొరికిందా? క్లీన్ గా ఉంది సార్. నిహారిక మాయమై 6 నెలలైంది. ప్రాణాలతో ఉంటుందంటావా? నా విషయంలో ఎలా ఇలా చేయగలిగాం? నేను నా ఫ్యామిలీ మెంబర్లా చూశాను. అమ్మ బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా టైంకి మందులు ఇవ్వాలి. అమ్మా, ఇంక నువ్వు ఎక్కువ పని చేయకే. ఒక విషయం చెప్పు మారుతూర్, అబ్బాయా అమ్మాయా? ఇలా చూడండి, అది చెప్పడం చట్టానికి విరుద్ధమైంది. కానీ మీరు చెప్పాల్సిందే. ఒకవేళ అమ్మాయి అయితే పెట్టుకొని నేనేం చేస్తాను? తవ్వి ఎక్కడైనా పాతి పెట్టేస్తాను. ఇలా చూడండి, మీలాంటి సింహం లాంటి అబ్బాయే పుడతాడు. ఇదిగా వచ్చే వారం ఇక్కడికి వచ్చే ఆ మిషన్ తీసుకొని, అర్థమైందా? వెళ్ళు. అబ్బాయే పుడతాడు. నిహారిక నానమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కానీ వాళ్ళ ఇంట్లో పక్కింటి గణేష్ ఉంటున్నాడు. వాడు అందరి దగ్గర ఏమంటున్నాడంటే రాధా గారింటిని అతనికి రాసిచ్చారంట. నాకేదో ప్రాబ్లం గా అనిపిస్తుంది సార్. ఓపెన్ చేయండి. రిజిస్టర్ ఆఫీస్ నుంచి ప్రాపర్టీ పేపర్స్ తీసుకురా. ఓకే సార్. సార్ ఇప్పుడే నాకు ఒక లోకల్ క్లినిక్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఇప్పుడే ఒక బంధువు పేషెంట్ కోసం కిడ్నీ తెస్తున్నారంట. గోవింద్పురాలో 2 రోజుల క్రితం ఒక అమ్మాయి కిడ్నాప్ అయిందని తెలిసింది. ఒకవేళ ఈ కిడ్నీ ఆ అమ్మాయిదై ఉంటుందా? సూరజ్, నువ్వు ఆ క్లినిక్కి వెళ్ళి చెక్ చేయి. త్వరగా అక్కడికి వెళ్ళు. ఓకే సార్. మీకు నా నిహారిక దొరికిందా? మేం నిహారికాని వెతుకుతున్నాం. త్వరగా మేము నిహారికాని కనిపెడతాం. కానీ అమ్మగారు, మీరు మీ ఇంటిని గణేష్కి రాసిచ్చారా? తెలీదు. నేను అన్నిటినీ మర్చిపోతున్నాను. నాకు ఏమీ గుర్తుండడం లేదు. నాకైతే నా పేరు కూడా గుర్తులేదు. ఒకవేళ నేను నా నిహారికను కూడా మర్చిపోతే ఏమైంది? ఎందుకు నా నుంచి ఏదో నువ్వు దాస్తున్నావు? సార్ నేను డాక్టర్తో మాట్లాడాను. కిడ్నీ ఆయన ల్యాబ్కి పంపిస్తున్నారు. నేను ఆ మెడికల్ బాక్స్ కూడా కావాలని చెప్పాను. ఇది ఆ గ్యాంగ్ పనే అయి ఉంటుంది. వాళ్ళు ఇంకా ఆగలేదన్నమాట. సూరజ్, ఊళ్ళో ఊరు పక్కన అన్ని మెడికల్ షాపుల్లో అన్నిటినీ చెక్ చేయి. ఇంకా ఆర్గానిక్ ట్రాఫికింగ్ కోసం బాక్సులు గ్యాంగ్ చాలా కొంటుంది. అందువల్ల ఒక్క బాక్స్ కూడా మనకు తెలియకుండా అమ్మకూడదు. రైట్ సార్. మమ్మీ, మనల్ని వెతకడానికి మనకంటూ ఎవరు లేరా? ఈ రూమ్ నుంచి మనం ఎప్పటికీ బయటికి వెళ్ళలేమా? ఇది మా అక్క రీమా. లాస్ట్ 6 ఇయర్స్గా నేను తన్ని చూడలేదు. ఇప్పుడు తను ఎక్కడుంది, ఎలా ఉంది తెలీదు. తను వెతికే ప్రయత్నం చేయలేదు. నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. మా అక్క నన్ను అందరినీ వదిలేసి తన ఇష్టానికి వెళ్ళిందంటే నమ్మలేకపోతున్నా. నాకు మీ సపోర్ట్ కావాలి. పోలీసులు కూడా వెతకడం లేదు. నేను తనని
గీత రిలాక్స్, మీ అక్క దొరుకుతుంది. భయపడకు, నేనున్నాను కదా. ఏడవకు, నా మాట విను. హాయ్ గైస్, మీకు ఇదంతా విచిత్రంగా ఉంది కదా. ఈ యోగి ఎప్పుడు ఇలా రాడనుకుంటున్నారుగా. ఈరోజు నేను మీకోసం ఎంటర్టైన్మెంట్ వీడియోని తీసుకురాలేదు. నేను మిమ్మల్ని హెల్ప్ అడగాలనుకుంటున్నాను. నేను ఒక ఫోటో షేర్ చేస్తాను. మీరు ఆ ఫోటోని అందరికీ షేర్ చేయండి. రీమా అని ఒక అమ్మాయి 6 ఏళ్లుగా మిస్సింగ్. మీ నుంచి నేను ఈ ఒక్క హెల్ప్ మాత్రమే కోరుతున్నాను. మీ యోగి యోగేష్. మీరు ఈ పోస్ట్ని ఎంత షేర్ చేయగలరో అంత షేర్ చేయండి. హ్యాష్ట్యాగ్ ఖచ్చితంగా యూస్ చేయండి. రీఓపెన్ రీమా మిస్సింగ్ కేస్. థ్యాంక్ యూ. సార్ 3 వారాలు అయింది. ఆ గ్యాంగ్ మూమెంట్స్ ఏవి తెలియలేదు. కిడ్నాప్ అయిన అమ్మాయి తన గురించి అప్డేట్ దొరికిందా? లేదు సార్, కిడ్నాపింగ్ తర్వాత అందరూ సైలెంట్గా ఉన్నారు. అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు అని ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళకి ఎవరి మీద డౌట్ లేదంటున్నారు. మంజు నిహారిక కేసులో ఏదైనా లీడ్ నో దొరికిందా? సార్, అక్కడ కూడా డెడ్ ఎండే. పేపర్స్ ప్రాపర్ గా ట్రాన్స్ఫర్ అయ్యాయి. ముందు ఈ ఇల్లు నిహారిక పేరు మీదే ఉంది, కానీ నిహారిక మిస్ అయిన దగ్గర నుంచి తన నాలమ్మ లీగల్ గార్డియన్ తన పేపర్స్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అందుకునే నిహారిక దొరికేంత వరకు లీగల్ గా గణేష్ సార్ ఆ ఇంటికి ఓనర్. పద పద, హాస్పిటల్కి వెళ్తాం. 1 వారం అయిపోయింది. నీ కడుపులో ఏముందో తెలిసిపోతుంది. అమ్మాయా అబ్బాయా అని. పద, రమ్మని చెప్తున్నాడు కదా హాస్పిటల్కి. పద, రావే, పద. నగరంలోని పెద్ద ఆర్గాన్ ర్యాకెట్లో ఎంతమంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారన్న దాని గురించి పోలీసులకి సమాచారం తెలియలేదు. ఆ గ్యాంగ్ ఇంకా తెగబడుతూనే ఉంది, కానీ పోలీసులు ఈ కేసుని ఛేదించలేకపోతున్నారు. ఇక మన సేఫ్టీకి ఎవరు గ్యారెంటీ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అభిమన్యు. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ సార్. అభిమన్యు, కొత్త సీఎం వచ్చారు. సీఎం ఇంకా హోమ్ మినిస్టర్ ఏమంటున్నారంటే మనం అన్ని పాత కోల్డ్ కేసెస్ రీఓపెన్ చేయొచ్చు లేదా క్లోజ్ చేయొచ్చు, కానీ డేటా ఏం బాలేదు. సార్, ఇందులో చాలా కేసెస్ చాలా పాతవి. ఐ నో. ముందుగా మిస్సింగ్ కేసెస్ ఇంకా ఫైల్స్ని కూడా రీఓపెన్ చేయబోతున్నాం. పైగా మొత్తం అన్నిటిని డివైడ్ కూడా చేశాం. నా అభిప్రాయం ఏంటంటే మీరు ఇంకా మీ టీం వాటిని ట్యాకిల్ చేయాలి. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద టాప్ ఆఫ్ ద ఫైల్. సోషల్ మీడియాలో గత 2 నెలలుగా ఈ కేసు గురించే చాలా గొడవగా ఉంది. షూర్ సార్. తలుపులు తెరవండి, తలుపు తెరవండి, తలుపు తెరవండి. ఈ 6 అమ్మాయిలతో మొదలు పెడదాం. వీళ్ళ కేసులో లోకల్ పోలీస్ ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేయలేదు. వీళ్ళని టార్గెట్ చేద్దాం. ఫస్ట్ ఈ అమ్మాయితో మొదలు పెడదాం. తను 6 ఏళ్ల ముందు మాయమైంది. ఆర్ఫనేజ్లో ఉండేది. కల్పన అనే ఆమె ఆర్ఫనేజ్ వార్డెన్. సార్, నేను ఒకసారి వెళ్ళి ఆ వార్డెన్తో మాట్లాడతా. ఒకసారి రేవ్ సెట్ చేద్దాం. నాట్ పాసిబుల్. 2 ఏళ్ల ముందు తను చనిపోయింది. సార్, ఒక్క నిమిషం. సార్, మీరు చెప్పాక రీమా పేరు మీద నేను వీడియోస్ సెర్చ్ చేశాను. అప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ యోగి వీడియో దొరికింది. వాడు రీమా చెల్లెలు గీత చెప్పినందువల్ల ఆ వీడియో చేశాడు. తన పేరు రీమా, 6 ఏళ్లుగా మిస్సింగ్. తను కూడా నాలాగే వీడియోస్ చేస్తూ ఉండేది. ఇప్పుడు మన మధ్య లేదు. ఈ వీడియోని 2 లక్షల మంది కంటే ఎక్కువే చూశారు. 130 మంది కంటే ఎక్కువ మంది షేర్ కూడా చేశారు. ఈ వీడియో ఇలాగే వైరల్ అయిందంటే మీడియా దృష్టి మన మీదే పడుతుంది సార్. గీతాని కాంటాక్ట్ చేయండి. లేదు సార్, ఇప్పుడైతే ప్రజెంట్ కాంటాక్ట్ లేదు. నేను ఆర్ఫనేజ్లో మాట్లాడాను, కానీ గీత అక్కడ లేదు. నేను యోగికి మెసేజ్ చేశాను. వాడు ఎప్పుడు రిప్లై చేస్తాడో చూద్దాం. వీడి ద్వారా కాంటాక్ట్ దొరకచ్చు. అయితే ఒక పని చేద్దాం. ఇక్కడ యోగియే చెప్తున్నాడు కదా వీడియోలో, రీమా కూడా ఇన్ఫ్లుయెన్సర్ అని. అంటే వీడియోలుంటాయిగా, ఆ వీడియోలు చెక్ చేద్దాం. ఆ వీడియోలో ఏదైనా దొరకచ్చు కదా. ఓకే సార్. ఇటు చూడండి సార్, ఇవన్నీ తన వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, నేనే రీమా. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నాకు ఒక తెలిసింది, ఫింగర్ క్రాస్. ఈ రోజు నేను మీ ముందు ఏం చెప్పడానికి వచ్చానంటే నా లైఫ్ మొత్తం మారిపోతుంది. నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. సరే, ఇప్పుడు నేను బయలుదేరుతాను. బాయ్. మిగతా విషయాల్ని తర్వాత చెప్తాను. మీ అందరి బ్లెస్సింగ్స్ వర్కౌట్ అయింది. నాకు నా పేరెంట్స్ గురించి తెలిసింది. దేవుళ్లాంటోడు నా జీవితంలో వచ్చాడు. వాడికి మా నాన్న తెలుసు. వాడు ఆయనతో కలిశాడు కూడా. వాడు తొందరలోనే ఆయన గురించి చెప్పబోతున్నారు. కానీ 1 వారం ఆగాలి. ఆ తర్వాత మా నాన్నని ఎలా కలవాలో రూట్స్ ని తెలుసుకుంటా. నిజంగా ఈ ఆశ్రమం తర్వాత మీరందరూ నా ఫ్యామిలీ. మరి ఆ తర్వాత ఏ వీడియో లేదా? లేదు సార్, లాస్ట్ వీడియో 12 సెప్టెంబర్ 2016లో చేసింది. రీమా మాయమైంది 18 సెప్టెంబర్ 2016. అంటే 1 వారం తర్వాత ఎవరినో కలవాలనింది కదా.
రీమాకేం జరుగుంటుందని వాడికి తెలుసుండొచ్చు కదా. పాసిబుల్ సార్. సార్ 6 ఏళ్ల ముందు జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఒకవేళ గీత దొరికితే దొరుకుతుంది. ఒకవేళ గీతకు ఏదైనా తెలుసుంటే లోకల్ పోలీసు కూడా తెలుసుంటుంది. రీమా లాస్ట్ లొకేషన్ ఏంటి? బిఆర్ మాల్. బిఆర్ మాల్ ఇది భోపాల్ అవుట్స్కట్స్ లో ఉంది కదా? ఎస్ సార్. ఈ వీడియో ద్వారా మనకు లొకేషన్ తెలుస్తోంది. ఒకడు తన ఫాదర్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పాడు. రీమాకి తన నాన్నని మీట్ చేయిస్తానని చెప్పాడు. రీమా ఫాదర్ వాడికి చాలా బాగా తెలుసని కూడా చెప్పాడు. ఎస్ సార్. ఓ పని చేద్దాం, రీమా ఫాదర్ని ట్రాక్ చేద్దాం. లెట్స్ ఫైండ్ దిస్ గర్ల్. ఇది అబ్బాయా అమ్మాయి అని నేను చెప్పలేనమ్మా, కానీ ఒకటి మాత్రం నేను చెప్తా, వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి నువ్వు పారిపో. పోయినసారి పారిపోయాను. అభాషణ అయ్యేలాగా నీకేదైనా మందులు ఇచ్చేయమంటావా చెప్పు. ఇప్పుడే డెలివరీ చేసేస్తావా ఏంటి? బయటికి రా. వాడికి ఏమైందో చూడండి, చాలా రక్తం పోతుంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నేను చూస్తానుండు. ఈ డ్రామాలు నా దగ్గర పని చేయవు. బయట కూడా నా మనుషులు ఉన్నారని తెలుసు కదా, నీ కొడుకుని చంపి పారేస్తారు. బైకు మెల్లగా వెళ్ళేటప్పుడు బైక్ నుంచి దూకే, గట్టిగా అరువు. నొప్పేస్తుంది కానీ తట్టుకోనాన్నా. నీ వల్ల ఎంత అవుతుందో అంత అరువు నాన్నా. సరేనా? అర్థమైందా? జాగ్రత్త. ఇది తీసుకో, వాడికి కట్లు కట్టు. అరే చాలా రక్తం పోతుంది, ఎక్కువ గాయమైంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. వీడు పుట్టినప్పుడు నిన్ను నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు. అలాంటిది ఇప్పుడు ఈ చిన్న గాయానికి వీడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా? త్వరగా కట్టుకట్టి వీడిని డ్రమ్ములో పెట్టి నువ్వు వచ్చి త్వరగా పడక సిద్ధం చెయ్యి. వెళ్ళు, త్వరగా కానివ్వు. సార్, ఈ రీమాని అజయ్ మిశ్రా అనే అతనే ఆర్ఫనేజ్లో చేర్చాడని ఉంది. అప్పుడు రీమాకి 6 ఏళ్ళు. వీడి గురించి ఇంకేమైనా తెలిసిందా? సార్, ఇందులో ఇచ్చిన అడ్రస్లో ప్రస్తుతం వేరే ఫ్యామిలీ వాళ్ళు ఉంటున్నారు. అలాగే ఆర్ఫనేజ్లో రీమా ఫైల్ని అడిగాం, అందులో ఏం దొరుకుతుందో చూద్దాం. వాళ్ళకి అజయ్ మిశ్రా తెలుసుంటాడు కదా? సార్, నేను కానిస్టేబుల్ జగదీష్ని ఆ లొకాలిటీలో చెక్ చేయమని పంపించాను. ఇప్పటికీ చాలా ఏళ్ళు అయిపోయింది. అలాగే రీమా మాయమయ్యి 6 ఏళ్ళకి పైన అయింది. విపుల్కి ఏదైనా దొరికిందా? సార్, యోగేష్ నుంచి రిప్లై వచ్చింది. వాడు గీతా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. నేను గీతతో మాట్లాడాను. తను గంటలో పోలీస్ స్టేషన్కి వచ్చేస్తుంది. గీత, అయినో ఇది చాలా పాత విషయం. అప్పుడు నువ్వు చిన్నపిల్లవై ఉంటావు. కానీ రీమా మాయమైన రోజు నీకు గుర్తుందా? చాలా బాగా సార్. ఆ రోజు పొద్దున మీ ఇద్దరం కలిసి ఉన్నాం. అక్క, ఒకవేళ మీ నాన్నని మీరు కనిపెట్టేస్తే మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? ఎప్పటికీ వెళ్ళను. ఈ అనాథాశ్రమమే నా ఇల్లు, ఇంకా మీరే నా ఫ్యామిలీ. కానీ నేను ఒక్కసారి నాన్నని కలవాలనుకుంటున్నాను. కానీ అక్క, మీరు ఆయన్ని ఎలా కనిపెడతారు? నేను రికార్డ్స్ చెక్ చేశాను. అది ఎవరిని చూడనివ్వరు కదా, అది కాన్ఫిడెన్షియల్ కదా. నేను రికార్డ్ నుంచి ఫైల్ని దొంగలించాను. అక్క, ఇదంతా చాలా రిస్క్ కదా. తెలుసు నాకు, కానీ నాకు నా ఫైల్లో మెయిల్ ఐడి దొరికింది. దాని ప్యాటర్న్లో మిగతా ఫామ్స్లో చాలా డిఫరెంట్ ఉంది. నాకైతే ఆ మెయిల్ ఐడిని తర్వాత రాసినట్టు అనిపించింది. నేను ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేశాను. అక్కడి నుంచి నాకు రిప్లై వచ్చింది. ఆ మెయిల్ ఐడి ఓనర్కి మా నాన్న తెలుసట. నన్ను ఆయనతో కలవనిస్తానన్నారు. ఐ ప్రామిస్ యూ, మేము మీ అక్కను వెతకడానికి పూర్తిగా ప్రయత్నిస్తామమ్మా. సార్, నేను రీమా మెయిల్ ఐడి హ్యాక్ చేసి అడ్రస్ తీసుకున్నాను. మెయిల్ చేసి అడ్రస్ తీసుకున్నాను. సమాధానం మాత్రం ఇంకొక మెయిల్ నుంచి వచ్చింది. అందులో వాడు రీమా కాంటాక్ట్ నెంబర్ అడిగాడు. ఇంకా ఆ కాంటాక్ట్ నెంబర్ని మనం ట్రాక్ చేయలేము, ఎందుకంటే కంపెనీ కూడా అంత బాగా రికార్డ్స్ పెట్టుకోదు కదా. రైట్ సార్. నేను ఈ మెయిల్ ఐడిని ట్రాకింగ్ కోసం ప్రాసెస్లో వేశాను. సార్, ఈ మెయిల్ ఐడి 2015లో క్రియేట్ అయింది. అంటే ఈ మెయిల్ ఐడి ఆ ఫామ్లో తర్వాత రాశారు, అందువల్ల ఇది సైట్లో దొరికిందేమో. విపుల్, త్వరగా దాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించు. సార్, కానిస్టేబుల్ జగదీష్ రీమా ఫాదర్ అజయ్ మిశ్రా కొత్త అడ్రస్ని కనుక్కున్నాడు. అజయ్ మిశ్రాతో చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. అతను తన కూతురు రీమాని అనాథాశ్రమంలో వదిలాడు. ఖచ్చితంగా ఏదైనా కారణం ఉంటుంది. ఎస్ సార్.
చెప్పండి. అజయ్ మిశ్రా? అవును, నేనే. మీతో ఇంపార్టెంట్గా ప్రైవేట్గా మాట్లాడాలి, అంటే ఒంటరిగా. నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు. నా కూతురు నన్ను వెతుకుతూ ఉందని కూడా నాకు తెలీదు. ఒకవేళ మీరు ఏమీ అనుకోకపోతే మీ కూతురుని మీరు అనాథాశ్రమంలో ఎందుకు వదిలారో నేను తెలుసుకోవాలి. పర్సనల్ రీజన్ వల్ల. ఓకే, థ్యాంక్ యూ. నాన్న, మీరు అకౌంటెంట్ అంకుల్కి నాకు డబ్బులు ఇవ్వద్దని చెప్పారా? ఎందుకు? నా ఖర్చులకి డబ్బు ఎక్కడి నుంచి తెచ్చుకోను. ఏం ఖర్చు చేస్తాం? రాత్రులు వెళ్తుంటావి ఆడవాళ్ళక? ఈ ఇంటికి ఒక వారసుని ఇవ్వలేకపోయావు. ఫ్యాక్టరీలో ఒక సాయం కూడా చెయ్యవు. నీకేం దొరకదు. నేను ఈ ఇంటి బిడ్డని. ఈ ఇంట్లో నాకు అన్ని హక్కులు ఉన్నాయి. నీకు ఎటువంటి హక్కు లేదు. ఈ ఇంటికి వారసుడు, నిజమైన కొడుకు రాబోతున్నాడు. ఈ ఇల్లు, ఈ ఫ్యాక్టరీ అన్నీ వాడివే. నీకేమివ్వను. వెళ్ళు. వెళ్ళి నీ భార్య సౌమ్యని పట్టుకొని వేడు. వెళ్ళరా. మీరు ఇంటి వారసుడు, అది కూడా పెద్ద కొడుకు. ఒకవేళ ఆ కొత్త కొడుకు వచ్చినా కూడా ఆ దొంగమొహం నిహారికకి మీ హక్కు తీసుకున్నా కూడా తనకిచ్చేస్తారా ఏంటి? నువ్వు చెప్పేది కూడా నిజమే సౌమ్య. ఒకవేళ ఆ కొడుకు పుడితే తర్వాత అన్నీ చూసుకుందాం. హా, ఒకవేళ ఆ కొడుకు రాకపోతే అలా అయితే ఎంత బాగుంటుంది కదా. ఇంకా ఆ నిహారిక ప్రాణాలతో ఉండకపోతే అంతా ముందులాగే అయిపోతుంది. ఎందుకంటే తను రేపు ఇంకా పిల్లల్ని కంటే ఆ తర్వాత మీ పరిస్థితి నాలాగే అయిపోతుంది. ఈ ఇంటికి పనోళ్లాగా అయిపోతావు నువ్వు. నా విషయంలో ఇలా ఎలా చేయగలిగావు? నేను నిన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా చూశాను. నాన్న, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళు. సార్, ఒక నిమిషం సార్. సార్, గత 6 ఏళ్ల మిస్సింగ్ కేసెస్ అన్నీ నేను చెక్ చేశాను. రీమా కేసులో లీడ్ దొరుకుతుంది మనకి. దాని ద్వారా నాకు గుర్తొచ్చింది 2015-16లో వైశాలి నగర్లో ఉన్న చోటు గ్యాంగ్. చోటు గ్యాంగ్? వాళ్ళ దొంగతనం వల్ల భోపాల్ మొత్తం భయపడుతూ ఉన్నదే వాళ్లే కదా. కానీ ఇప్పుడు ఆ గ్యాంగు జైల్లో ఉంది. దీనికి మనకు సంబంధం ఏంటి? సార్, చోటు గ్యాంగ్తో డైరెక్ట్గా డీలింగ్ ఏమీ లేదు. దాని ద్వారా చోటు గ్యాంగ్ని పట్టుకోవడానికి మేము వైశాలి నగర్ మొత్తం సీసీటీవీ కెమెరాస్ అన్నీ చెక్ చేశాం సార్. సార్, ఈ డేట్ నుంచి 6 ఏళ్ల క్రితం వరకు ఫుటేజ్ దొరికింది సార్. కానీ అప్పటి ఫుటేజ్ నాకు చోటు గ్యాంగ్ ఫైల్లో దొరికింది. ఇదిగో చూడండి ఏం దొరికిందో. రేమో వెళ్తున్న ఆ ఆఫీస్ వైశాలి నగర్లో ఉంది. ఇదిగో చూడండి సార్. ఈ బైక్ నెంబర్ని చెక్ చేస్తే అతను బడే బజార్లో ఉంటాడని తెలిసింది. వీడెవరో తొందరగా పట్టుకోండి. సార్, నేను తన ఫోటోని అన్ని చోట్ల సర్క్యులేట్ చేశాను సార్. అతను బడే బజార్లో ఎక్కువగా తిరిగేవాడని తెలిసింది. సార్, అతను వచ్చాడు, లోపలికి వస్తున్నాడు. సరే. సూరజ్, వాడి బ్యాగ్లో టాయ్ ఉంది. పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాడిని ఎవరు ఏం చేయకండి, ఫాలో చేయండి. ఓకే సార్. సూరజ్, వాడు బయటకు వస్తున్నాడు. బైక్ స్టార్ట్ చేయండి.
అరే మాతూర్, ఇంతసేపుగా ఏం చెక్ చేస్తున్నావురా? నా కొడుకు బాగున్నాడా లేదా చెప్పు. వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. నువ్వు ఇటువైపు రా, ఇటువైపు రా. వెళ్ళు, వెళ్ళు. ఎవరు ముందుకు రాకూడదు. అందరూ వెనక్కి వెళ్ళండి. గన్నులు కిందకు దింపండి. మీరు నన్ను షూట్ చేస్తే వీడిని కత్తితో పొడి చేస్తాను. అబ్బాయిని వదిలే, మేము నిన్ను కూడా వదిలేస్తాం. గన్నుల కింద పడేయండి. సరే 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 సరే, మేము గన్ను కింద పడేస్తాం. అబ్బాయిని వదిలే. వదలండి. రీమాని ఎందుకు కిడ్నాప్ చేశావు? రీమాని ఎందుకు కిడ్నాప్ చేశావు? సార్ 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 మీరే మాట్లాడిన మెయిల్ ఐడి ట్రాకింగ్ అయిపోయింది సార్. ఎవరిది? షాకింగ్ సార్. గుడ్డు ఇంకా ఎంత టైం పడుతుంది? కాసేపు ఆగు, వచ్చేస్తాడు. అదిగో చూడు, వచ్చేశాడు. మీ నాన్న ఎక్కడున్నారో ఇతనికి తెలుసు. నమస్కారం. మా నాన్న ఎక్కడున్నారో మీకు తెలుసా? నేను ఒకసారి ఆయన్ని కలవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా. కానీ మీ నాన్నని వెతకడానికి వచ్చావని ఎవరికి చెప్పలేదు కదా? లేదు. నీ పర్సనల్ రీజన్ ఏంటో ఇప్పుడు చెప్తావా, లేదా నేను నా ట్రీట్మెంట్ ఇవ్వనా? సార్, నేను మందులు అమ్ముతున్నాను. అందులో నాకు ఎక్కువ డబ్బు దొరకదు. డబ్బు లేకపోవడం వల్లే రీమాని ఆర్ఫనేజ్లో జాయిన్ చేశాను. ఇంకా నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను. ఈ విషయం నా రెండో భార్యకి తెలీదు. నీ ఈమెయిల్ ఐడిని ఎందుకు రీమా ఫామ్లో రాశావు? రీమా ఫోటో పంపించమని నేనే వార్డెన్కి రాశాను సార్. ఎంతైనా సరే తను నా కూతురు కదా సార్. తను ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను. నీకు తనపైన అంత ప్రేమ ఉంటే తను నువ్వు చంపుండవు. ఒకవేళ రీమా గురించి తెలిస్తే ప్రీతి నన్ను వదిలేస్తుంది సార్. రీమా కాకుండా నాకు ప్రీతి వల్ల 2 కొడుకులున్నారు సార్. వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. రీమా లైఫ్ కూడా స్పాయిల్ అయింది కదా. తను నీ కూతురే కదా. 6 ఏళ్లు ఖైదీగా ఉంది తను. రోజూ తనని రేప్ చేసేవాడు. తనకు కొడుకున్నాడు, ఇప్పుడు అనాథైపోయాడు. గుడ్డు అలాంటి వాడే, కానీ నువ్వు తన నాన్నవి కదా. అయినా తను నిన్ను ఒక్కసారి చూద్దామనుకుంది, నీ జీవితంలోకి రావాలనుకోలేదు. అశోక్ గారు కొంచెం చూసుకోండి, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. పేషెంట్ బాత్రూమ్ పని చేయట్లేదు, బయటికి వెళ్ళాలి. నేను రఘువీర్ గ్యాంగ్కి రీమాని అప్పుడే చంపేయమని చెప్పాను సార్. 6 ఏళ్లుగా రీమాని ఖైదీగానే ఉంచి ఇలాగ టార్చర్ చేశారని నాకు తెలీదు సార్. నేను బాత్రూంకి వెళ్ళాలి. ఏంటి, అజయ్ రఘువీర్ని కాంటాక్ట్ చేశాడా? అంటే
గుడ్డుకి రఘువీర్ గ్యాంగ్తో కూడా సంబంధం ఉందా? లేదు. రఘువీర్ గ్యాంగ్ని అజయ్ కాంటాక్ట్ చేసినప్పుడు అప్పుడే గుడ్డుని చూడడానికి వచ్చాడు. వీడి మాస్టర్ మైండ్ వల్ల వీడు ఉంచుకున్నాడు. సార్ గుడ్డు పారిపోయాడు. గుడ్. అన్నా 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 నమస్కారం అన్నా. ఏమైందిరా నీకు? అన్నా పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు రీమాని వెతుక్కుంటూ వచ్చారు. నా కాలిని షూట్ చేసేశారు. నేను నీకు ముందుగానే చెప్పాను కదరా, ఆడవాళ్ల మోజుతో మమ్మల్ని అందరినీ తగిలించి పారేశావు. ఎలాగే ఎస్కేప్ అయ్యో? నేను బాత్రూమ్ వస్తోందని చెప్పి పోలీసుని నెట్టేసి పారిపోయి వచ్చానన్నా. బయట పోలీసులు లేరా? ఎవరూ లేరన్నా. పోలీసులు నేను ఎంటాడలేదా? రాలేదు. అరే నీకేమన్నా బుద్ధి ఉందా లేదరా? ఏమైందన్నా? అరే పారిపోండ్రా, ఇక్కడికి పోలీసులు వస్తారు. పారిపో, పారిపోండి. చేతులు పైకెత్తండి. కింద పెట్టు, లేదంటే ఇంకొక మీద కూడా షూట్ చేస్తాను. మీరు 6 నెలలుగా కిడ్నీ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, మీ బాస్ ఎక్కడ? మీ వ్యాపారం గురించి మాకు అన్నీ తెలిసిపోయాయి. ఏమైంది ఇన్స్పెక్టర్? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఏంటండి నన్ను పట్టుకుంటారు? ఏంటి మా ఇంటికి ఎందుకు వచ్చారు చెప్పండి. పోలీస్ స్టేషన్ కి. అవునవును. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు ఏంటి ఇదంతా? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? అరే మేడం, నేనేం చేయలేదు. రమ్మని వదలండి. సార్ నేనేం చేయలేదు. నిన్నేం చేయను, భయపడకు. నిహారిక, నిహారిక, నిహారిక చూడు, నువ్వు భయపడకు. మేము నిన్ను కాపాడడానికి వచ్చాం. నిహారిక, మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరని మీకు తెలుసా? నువ్వా? నాకు పెళ్ళైపోయింది. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఇంకొకసారి నన్ను కలవడానికి ప్రయత్నించుకో. నువ్వెందుకు ఇలా చేశావు? తన్ని లవ్ చేసావు కదా? అవును చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను సార్. కానీ తను నా ప్రేమని కాదని ఆ అర్జున్ గారిని పెళ్లి చేసుకుంది కదా. అర్జున్ గనక నిజంగా తనని ప్రేమిస్తే నిహారిక వెళ్ళిపోయిన తర్వాత రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? అందుకే నేను సుపారీ ఇచ్చాను. వైభవిని ఎందుకు చంపారు? తన ఒక్క కిడ్నీయే కదా తీశారు. మీరు కేసులో దూరారు, ఇంక తనని ఎవరు కొనుక్కోరు. అందువల్ల తనని చంపి పారేశాం. మిగతా అమ్మాయిలు వాళ్ళు నమ్మేశావా, చంపేశావా? కొందరిని నమ్మేశాను, కొందరిని చంపి నదిలో పారేశాను, కొందరిని గొయ్యి పాతేశాను. మీరిదంతా బ్రిజేశ్వర్ సింగ్ చెప్పడం వల్ల చేస్తున్నారు. వాడే మీకు కిడ్నీ తీయడానికి ఐడియా ఇచ్చాడు. ఇంకా బ్రిజ్వేశ్వర్ సింగ్ నిహారికని ఖైదు చేసి పెట్టి తన వంశాన్ని పెంచుకోవాలని చూశాడు. మీరు చేసిన క్రైమ్స్ వల్ల చాలా రోజులు జైల్లో ఉండబోతున్నారు. నగరంలో ఉన్న పెద్ద కిడ్నీ ర్యాకెట్ గుట్టు రట్టయింది. ఈ కేసులో పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు బయటకొచ్చాయి. ఇన్వెస్టిగేషన్ లో కిడ్నీ రాకెట్ తో పాటు అమ్మాయిల ట్రాకింగ్ కూడా జరుగుతున్నట్టు తెలిసింది. దీనంతటికి ఇండోర్ లో చాలా ఫేమస్ అయిన బ్రిజేశ్వరే కారణమని తేలింది. బ్రిజేశ్వర్ సింగ్ ని ఈ రోజు అతను ఇంట్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. సార్, బ్రిజేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నోరు తెరవడం లేదు. లాయర్ కావాలంటున్నారు. ఎవరు చేశారు ఇదంతా? ప్రవీణ్ చేశాడు నానమ్మ. అంతా నా తప్పే. పెళ్లి తర్వాత వాడిని చూడటానికి నేను వెళ్ళుండకూడదు. లేదు నిహారిక, తప్పు చేసింది నువ్వు కాదు, మేము. ఇదే నువ్వు చేసిన తప్పు.
ఎవరనే తెలియని ఎవడో ఒకడు రోడ్లో పిలిచాడని వాడిని చూడ్డానికి వెళ్ళిపోయావు. అది కూడా ఎవరికీ ఏమీ చెప్పకుండా. నువ్వేమీ ఆలోచించలేదు. ఒకవేళ నిన్నెవరైనా కలవాలనుకునుంటే వాళ్ళు మీ ఇంటికొచ్చి నిన్ను కలిసుంటారు కదా. నువ్వు ఇది ఆలోచించుండాల్సింది. ఇలాంటి ఒక తప్పునే రీమా అనే ఒక అమ్మాయి కూడా చేసింది. మొదటిసారి వాళ్ళ నాన్నను చూడబోతున్నానని చాలా సంతోషపడింది. అందువల్ల ఎవడని తెలియని వాడిని నమ్మింది. దీని గురించి ఏమీ ఆలోచించలేదు, దీని గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. ఇలా చూడు, మన చుట్టూ మన అనేవాళ్ళు ఎందుకుంటారో తెలుసా? మనల్ని రక్షించడానికి. ఇంకా మా డిపార్ట్మెంట్ కూడా తప్పు చేసింది. మేము నిన్ను త్వరగా రెస్క్యూ చేస్తుండాల్సింది. తల్లి